ఇటీవల సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ దస్త్రాలు అగ్నికి ఆహుతైన ఘటనలో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ద్వారకా తిరుమల మండల తహసీల్దార్ సుబ్బారావు తెలియజేశారు. ఈ సదస్సులకు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారుల సమక్షంలో రెవెన్యూ దస్త్రాలను పరిశీలించి ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారన్నారు. మండలంలోని ప్రతి రైతు ఈ సదస్సులకు హాజరై తమకున్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. రెవెన్యూ, దేవాదాయ, ధర్మాదాయ, వర్క్స్ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క రైతు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సుబ్బారావు తెలిపారు. ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా మన ద్వారకా తిరుమల మండలంలో ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు ప్రతి రోజు కూడా ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ సదస్సులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఈ భూ సమస్యలతో సంబంధం ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అలాగే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్, అలాగే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన భూములకు సంబంధించిన వారు కూడా ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొని మనకి 45 రోజులు ఈ రెవెన్యూ సదస్సులను కండక్ట్ చేయడానికి, మరొక 45 రోజులు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా డిస్పోజ్ చేయడానికి ఒక అదనంగా 45 రోజుల ప్రోగ్రామ్ ని రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. మొత్తం 90 రోజుల కాల వ్యవధిలో ప్రతి భూ సమస్యను పరిష్కరించడం వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులన్నింటినీ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ద్వారకా తిరుమల మండలం అనేది ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండి అసైన్మెంట్ ఇష్యూస్, అలాగే ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్, అలాగే రకరకాల సమస్యలతో ఉన్న ఈ ద్వారకా తిరుమల మండలంలో ఈ రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం ఏ ధ్యేయం కోసం అయితే, ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పాటు చేస్తుందో ఆ లక్ష్య సాధనలో విజయవంతం కావడానికి భూ సమస్య ఉన్న ప్రతి రైతు కూడా ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొని వారి భూ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా మండలంలోని ప్రతి రైతు సోదరులను కోరుకుంటూ ఈ రెవెన్యూ సదస్సుల్లో గౌరవ గోపాలపురం ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ప్రతి మండలానికి కూడా ఒక నోడల్ ఆఫీసర్ని ఈ రెవెన్యూ సదస్సులను కోఆర్డినేట్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేశారు, అపాయింట్ చేయడం జరిగింది. మన ద్వారకా తిరుమల మండలానికి సంబంధించి జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ అనే వారిని మనకి నోడల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి మండలంలోని ప్రతి రైతు సోదరుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుని 20-30 సంవత్సరాలుగా రకరకాల భూ సమస్యలతో ఉన్న మీరందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సులో పార్టిసిపేట్ చేసి మీకుండే ప్రతి సమస్యను పిటిషన్ రూపంలో మాకు ఇచ్చినట్లయితే 45 రోజుల కాల వ్యవధిలో దానికి సంబంధించిన కార్యాచరణ రూపకల్పన చేసుకుని మీ సమస్యను పరిష్కరించడానికి 100% మేము ప్రయత్నం చేస్తామని, అలాగే రైతు సోదరులు మీకు సంబంధించి ముడేషన్లు కానీ, అరంగల్ కరెక్షన్లు కానీ, అలాగే సరిహద్దు రైతులతో ప్రాబ్లమ్స్ కానీ, అలాగే 22 లిస్టుల గురించి కానీ, అలాగే భూసేకరణ జరిగి మీకు నష్టపరిహారం రాకపోవడం వల్ల కానీ, అలాగే రీసర్వే జరిగిన ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మీరందరూ కూడా ఈ రైతు సదస్సులో పాల్గొని మీ సమస్యలను నివృత్తి చేసుకోవాల్సిందిగా మండల స్థాయి యంత్రాంగం తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.